బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఆర్టికల్ కానీ మా డిమాండ్ పనిచేసి లోపల పోయి లెటర్ ఇస్తాము. సహకరించండి. 22 మందికి ఇచ్చారు. గవర్నమెంట్ విద్యార్థి 5 ఉండు విద్యార్థి కూడా వస్తుండు. గవర్నమెంట్ విద్యార్థులకు మాత్రం ఎట్లా పోతారు? అదే మా క్వశ్చన్. దయచేసి మేము శాంతియుతంగా ఉంటాం సార్. మేము అందరం రాజా ఇంటర్మీడియట్ బోర్డు వల్ల కొంతమంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయనేటువంటిది జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చారు. ధర్నా చేస్తున్నటువంటి విజయాలు చూస్తూ ఉన్నాం. కొంతమంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వారికి అనుమతి లేని కాలేజీలకు అవకాశం ఇచ్చి విద్యార్థులకు ఈరోజు ఎగ్జామ్స్ రాయాలనేటువంటి పొజిషన్లకు వెళ్తూ ఉన్న పరిస్థితి ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. ఏంటి సమస్య ఏంది? ఎక్కడెక్కడ ఏ కాలేజ్ అన్నా? మొన్న రీసెంట్గానే కోర్టుకెళ్ళిన విద్యార్థులకే హాల్ టికెట్ ఇచ్చి కానీ కోర్టుకెళ్ళి పైసలు లేకుండా కోర్టుకెళ్ళిన విద్యార్థుల పరిస్థితి ఏందన్నా చెప్పండి. నాది వచ్చిందాకా మేము పోరాడతాం. అందరి విద్యార్థులు ఒకలాగా చూడాలి. పైసలు ఉన్న వాళ్ళకి ఒకలాగా, పైసలు లేని ఒకలాగా చూడొద్దని చెప్పి విజ్ఞప్తి. పర్మిషన్ లేని కాలేజీలు చాలా ఉన్నాయి. గతంలో ఒక వాసవి కాలేజ్ అని చెప్పి 300 మంది విద్యార్థులకి హాల్ టికెట్ రాలే. హాల్ టికెట్ రాకపోతే గవర్నమెంట్కి వెళ్ళి అఫీషియల్గా వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ తరపుకెళ్ళి ఎగ్జామ్స్ ఆపించారు. అలాగే ఇప్పుడు పైసలు కట్టలేని విద్యార్థులు అందరూ చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా పైసలు ఉన్న వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళి హాల్ టికెట్ తెచ్చుకున్నారు. చాలామంది గవర్నమెంట్ వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ హాల్ టికెట్ వచ్చిందాక మా పోరాటం కొనసాగిస్తున్నారు. టీజేఎస్ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఎవరైతే ఇప్పుడు 35 మంది కోర్టుకు పోయిర్రు కాలేజీలు చేసిన తప్పుకి, కాలేజీ వాళ్ళు అప్లికేషన్ స్టూడెంట్ ఏం చేస్తాడు, అప్లికేషన్ తీసుకొని కాలేజీలు ఇస్తాడు. కాలేజీ వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డులో ఎన్రోల్ చేయాలి. కాలేజీ వాళ్ళు ఎన్రోల్ చేయనందుకు విద్యార్థి తల్లిదండ్రులు వాళ్ళకి హాల్ టికెట్లు రాత్రి 11:30 దాకా మాతో మాట్లాడరు. రాత్రి ఆర్డర్ వచ్చింది. ఓన్లీ 22 మందికి రాత్రి ఇచ్చారు. అంత ముందుకు 10 మందికి ఇచ్చారు. 35 మందికే ఇచ్చారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అందరూ ఏం బాధపడుతున్నారు? కోర్టుకు పోతేనే న్యాయం జరుగుతుందా? మరి మీకు అధికారం ఉంది కృష్ణాదిత్య గారి చేతిలో. రేవంత్ రెడ్డి మాకు లిస్ట్ ఉంది. 22 నారాయణ ఉంది, శ్రీచైతన్య ఉంది, ఫిజిక్స్ వాళ్ళ ఉంది. ఇట్లా రకరకాల కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీలు ఉన్నాయి. ఒక కాలేజీ కోసం మాట్లాడతలేము. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ఎన్రోల్ చేయలేదో ఎన్రోల్ చేయాలి. డైరెక్ట్గా బోర్డు ఎన్రోల్ చేసి బోర్డు నుంచి ఎన్రోల్ అయిపోయినాక మీరు హాల్ టికెట్ ఇవ్వాలి. ఎవరైతే ఫీజులు కట్టలేదో, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ అబ్బాయి 5 నుంచి వస్తుండు. ఆ అబ్బాయి రోజు కాలేజ్ పోయిండు. అలా డాడీ ఆరోగ్యం బాగాలేకపోతే పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చినాక ఇంట్లో వండుకుంటూ ఫీజు కట్టలే మర్చిపోయిండు. ఇప్పుడు మీరు కట్టొచ్చు కదా. గవర్నమెంట్ ఆఫీసర్ లక్షల జీతాలు తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్లో అన్ని పాస్ అయ్యాడు. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఒక్క నిమిషం. ఫస్ట్ ఇయర్లో అందరూ ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇయర్లో అన్ని మంచిగా న్యాయం చేయలేదు. జాగృతికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అనుమతి లేని కాలేజీల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు అన్నటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్. వీళ్ళంతా కూడా వాళ్ళ అనుమతి లేని కాలేజీలను రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా అరెస్ట్ చేసి పోలీసులు తరలిస్తూ ఉన్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం విద్యార్థుల్ని. అమ్మాయిలు ఉన్నారా? విద్యాశాఖ ముఖ్యమంత్రి అర్హత లేదు. విద్యార్థులను అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు అనుమతి లేని కాలేజీలను అనుమతించడం వల్ల ఇంటర్మీడియట్ బోర్డు దానివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. వారిపైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఉన్నారు. ప్రతిసారి కోర్టుకు వెళ్తేనే న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సిచ్యువేషన్ లేదు. కొంతమంది కోర్టుకు వెళ్ళలేరు. న్యాయపరంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు విద్యార్థులంతా కూడా చూస్తూ ఉన్నాం.
సార్ కవితక్క లెటర్ రాసింది సీఎం కి అందరికి న్యాయం చేయమని కవితక్క కూడా న్యాయం చేయమని చెప్పి లెటర్ రాసే రౌడీజం చేస్తారు సార్ చెప్పేస్తున్నారు విద్యార్థులు మొత్తం ఇప్పుడు విద్యార్థుల కోసం కుట్లాడితే పోలీసులు రౌడీలుగా మారి బట్టలు మొత్తం తిప్పుతున్నారు. పోలీసు రౌడీజం చేస్తున్నా బట్టలు తిప్పుతారా చూడండి, బట్టలు చూడు, బట్టలు తిప్పి మొత్తం రద్దలు కాడుతున్నాయి. విద్యార్థులు కొడతారా? విద్యార్థుల కోసం సావానికైనా సిద్ధం ఉన్నాం. విద్యార్థులందరికీ న్యాయం జరగాలి. విద్యార్థులకు న్యాయం చేయమని టీజేఎస్ఎఫ్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో మిగిలిపోయిన విద్యార్థులందరికీ ఫీజు కట్టుకొని హాల్ టికెట్లు ఇవ్వాలి. ఎంతమంది స్టూడెంట్స్ సెక్రటరీ ముట్టడిస్తాం, సీఎం మీటింగ్ ముట్టడిస్తాం. మేము సావానికైనా సిద్ధం. విద్యార్థులు ఎగ్జామ్ రాయాలి. అందరు విద్యార్థులు ఒకలాగా రాయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది పైన విద్యార్థులు ఆ డైట్ బోర్డు ఎన్రోల్ చేసి బోర్డు నుంచి హాల్ టికెట్లు ఇవ్వాలి. ఎవరికైతే ఎగ్జామ్ ఫీజు కట్టలేదో కట్టించుకొని న్యాయం ఇప్పటి వరకు బోర్డు ఎప్పటికి ఇట్లా చేయలేదు. ఫస్ట్ టైం ఇట్లా చేస్తుంది. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. విద్యార్థుల పక్కన మాట్లాడితే జై తెలంగాణ. విద్యార్థుల్ని అరెస్ట్ చేసి జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి టీంని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర భారీగా పోలీసులు బలగాలు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్ బోర్డు పర్మిషన్ లేని కాలేజీలను రద్దు చేయాలి, స్టూడెంట్స్కి అందరికి కూడా న్యాయం జరిగేలా చూడాలనేటువంటి డిమాండ్ని టీజేఎస్ఎఫ్ తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఈరోజు ముట్టడించినటువంటి పరిస్థితి ఇంటర్మీడియట్ బోర్డుని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.